హలో అండి. వెల్కమ్ టు నెల్లూరు ల్యాండ్ వాల్యూ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ రోడ్‌కి కేవలం 200 మీటర్ల దూరంలో 63 ప్లాట్లు కలిగిన చిన్నపాటి లేఅవుట్‌ని ఒక గేటెడ్ కమ్యూనిటీగా మార్చి 100% వాస్తుని ఫాలో అయ్యి ఇండిపెండెంట్ హౌసెస్‌ని కట్టి సేల్ చేస్తున్నారు. అంతేకాదండోయ్, ఈ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్‌లో భూమి పూజ దగ్గర నుండి 100% మీ చాయిస్ ప్రకారమే మీకు నచ్చినట్లు కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తారట. సో ఈ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ యొక్క ప్రత్యేకతలతో పాటు ఇందులో కడుతున్న హౌసెస్ని కూడా చూపెడతాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే, ఎంట్రన్స్ గేట్ విత్ ఆర్చ్ కలిగి ఉంది, చుట్టూత కాంపౌండ్ వాల్, 40 అడుగుల మెయిన్ రోడ్డు, 33 అడుగుల వైడ్ రోడ్లు, 3 ఫేజ్ పవర్, ఓపెన్ డ్రైనేజ్, ట్రీ ప్లాంటేషన్, పనస, మామిడి, జామ, నేరేడు, టెంకాయ వంటి 5 రకాల చెట్లను వేసున్నారు. అంతేకాకుండా సీసీ కెమెరా, 24 అవర్స్ సెక్యూరిటీగా వాచ్మెన్ అక్కడే ఉంటారు మరియు ఒక గోశాల కూడా ఉంది. ఈ లేఅవుట్ని గేటెడ్ కమ్యూనిటీగా డెవలప్ చేస్తున్నటువంటి బిల్డర్ తన సొంతగా డూప్లెక్స్ హౌస్ విత్ గార్డెన్ని నిర్మించుకున్నారు. చూడండి ఎంత చక్కగా ఉందో. జనరల్గా ఎన్నో లక్షల నుండి కోట్లు ఖర్చు పెట్టి మంచి ఇల్లుని కొనగలుగుతున్నారు, కానీ ఆ ఇంటి ముందు గార్డెన్ మాత్రం పొందలేకపోతున్నారు కాదు. అందుకు అనుగుణంగా ఈ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ కూడా సేల్కి ఉన్నాయి. వాటిని తీసుకొని మీ ఇంటి ముందు గార్డెన్ వచ్చేలా మీకు నచ్చినట్లు మీ ప్లానింగ్ ప్రకారమే 2 BHK అయినా 3 BHK అయినా, డూప్లెక్స్ అయినా, G+1 అయినా, పెంత్ హౌస్ అయినా మీకు తగిన బడ్జెట్లో మీరు మెచ్చేలా ఈ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసిస్తారండి. ఆల్రెడీ మా ఛానల్ ద్వారా ఈ లేఅవుట్లోనే మా కస్టమర్ భూమి పూజ దగ్గర నుండి తనకి నచ్చినట్లు ఇల్లుని కట్టించుకున్నారు. ఆ వీడియోని 11వ హ్యాపీ డీల్గా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. వీడియోని చూడండి. మీరు కూడా తప్పకుండా మీ సొంత ఇల్లుని కట్టించుకోవడానికి ప్లాన్ చేసుకుంటారు. మరి ఈ గేటెడ్ కమ్యూనిటీలు కట్టిన హౌసెస్ని చూద్దామా. ఇందులో అన్ని 25 అంకణాల ప్లాట్లు కట్టిన హౌసెసేనండి. వీటిని 100% వాస్తు ప్రకారమే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంటీరియర్స్ మరియు వుడ్ వర్క్ కూడా చేయించున్నారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇందులో 3 ఈస్ట్ ఫేసింగ్లు, 6 వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ సేల్కి ఉన్నాయి. ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ని 27కి 60 కొలతలతో 23 అంకణాల ప్లాట్లో 21 అంకణాల్లో 2 BHK వచ్చేలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. స్క్వేర్ ఫీట్లో చెప్పాలంటే 1656 స్క్వేర్ ఫీట్ ప్లాట్లో 1512 స్క్వేర్ ఫీట్లో 2 BHK వచ్చేలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ హౌస్ లోపల వచ్చిన కొలతలు చెప్తాను చూడండి. హాల్ మరియు డైనింగ్ ఏరియా వచ్చేసి 22కి 22 కొలతలతో, మాస్టర్ బెడ్రూమ్ 15కి 10, చిల్డ్రన్స్ బెడ్రూమ్ 12కి 11, పూజ గది 5కి 4, కిచెన్ 13కి 10, కార్ పార్కింగ్ 12కి 18 కొలతలతో స్పేషియస్గా ఉంటుంది. వాస్తు గురించి చెప్పాలంటే ఈశాన్యంలో వాటర్ పాయింట్, ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్, వాయువ్యంలో చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఈశాన్యానికి ఆగ్నేయానికి మధ్యలో పూజ గది, ఇవన్నీ కూడా 100% వాస్తు ప్రకారమే ఉన్నాయి. మరియు ఫైనల్ కోటింగ్ పెయింటింగ్ అయితే మీకు నచ్చిన కలర్ వేసిస్తారట. ఈ హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. మున్సిపల్ ప్లాన్ అప్రూవల్ చేయించి కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనండి. దీని యొక్క ప్రైస్ ఎంత అని అడిగితే 65 లక్షలు చెప్తున్నారండి. తగ్గించబడిన మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ మరియు టైం డ్యూరేషన్ బట్టి ప్రైస్ విషయంలో తగ్గించేలాగా హెల్ప్ చేస్తాను. అంతేకాదండో, ఈ సైట్ విజిటింగ్ దగ్గర నుండి అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాక మెయిన్ డాక్యుమెంట్ మీకు హ్యాండ్ అవుట్ చేసేంత వరకు కోఆపరేట్ చేస్తానండి. ఇప్పుడు మీకు పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి హౌసెస్ని చూపెడతాను. వీటిల్లో 6 హౌసెస్లు ఉన్నాయండి. 3 హౌస్లకి వుడ్ వర్క్ చేస్తున్నారు. 3 హౌస్లకి కస్టమర్ చాయిస్ ప్రకారమే చేసిస్తారట. ఈ హౌస్లన్నీ కూడా 36కి 50 కొలతలతో 25 అంకణాల్లో కట్టినవేనండి. స్క్వేర్ ఫీట్లో చెప్పాలంటే 1800 స్క్వేర్ ఫీట్ ప్లాట్లో స్పేసియస్గా 2 BHK వచ్చేలా 100% వాస్తుని ఫాలో అయ్యి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఈ పడమర ఫేసింగ్ హౌస్లో వచ్చిన కొలతలు చెప్తాను చూడండి. లివింగ్ రూమ్ 13కి 16, డైనింగ్ ఏరియా 13కి 13, మాస్టర్ బెడ్రూమ్ 12కి 14, చిల్డ్రన్స్ బెడ్రూమ్ 12కి 11, కిచెన్ 10కి 12, కార్ పార్కింగ్ 20కి 15 కొలతలతో స్పేషియస్గా ఉంటుంది. మరియు దీని యొక్క ప్రైస్ ఎంత అని అడిగితే వుడ్ వర్క్తో పాటు 65 లక్షలు చెప్తున్నారండి, తగ్గించబడను. వుడ్ వర్క్ లేకుండా అయితే 62 లక్షలు చెప్తున్నారండి, తగ్గించబడను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకేనండి. దీని యొక్క లొకేషన్ ఎక్కడ అని అడిగితే నెల్లూరులోని అల్లీపురం రోడ్లో గుడిపల్లిపాడులో ఉంటుంది. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్కి 7.8 కిలోమీటర్ల దూరంలో, నేషనల్ హైవేకి 4.7 కిలోమీటర్ల దూరంలో, చిల్డ్రన్స్ పార్క్ అయితే 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో ఈస్ట్ ఫేసింగ్ మరియు వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ గురించి, మెయిన్ రోడ్కి కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్నపాటి గేటెడ్ కమ్యూనిటీ గురించి తెలుసుకున్నారు కదా. మరెందుకండి ఆలస్యం? ఈ లేఅవుట్లో మీకు తగిన బడ్జెట్లో మీ ఇంటి ముందు గార్డెన్ వచ్చేలా, మీకు నచ్చేలా, మీరు మెచ్చేలా మీ యొక్క డ్రీమ్ హోమ్ని కట్టించుకోవాలనుకున్నా, లేదా ఆల్రెడీ కట్టేసి గృహప్రవేశం రెడీగా ఉన్న హౌసెస్ని తీసుకోవాలనుకున్నా, లేదా ఈ లేఅవుట్లో ప్లాట్ కొనాలనుకున్నా ఈ కింద నెంబర్కి కాల్ చేయండి. మరెన్నో మంచి ప్రాపర్టీస్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.